ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నారో, నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి సమాచారం కానీ, లేదా సక్సెస్ స్ట్రాటజీ కానీ, ప్రిపరేషన్ టిప్స్ కానీ నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. దానివల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. సిడిపిఓ ఈఓ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త. మనకి ఆగస్టు 15న అందరికీ మీకు తెలుసు, ఆగస్టు 15న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనూ, అలాగే జోనల్ సూపర్వైజర్స్ మనకి వేకెన్సీస్ అనేటువంటివి రిలీజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ నా పేపర్ 2 పుస్తకం ఏదైతే ఉందో అది చాలా మంది అభ్యర్థులు కొనుక్కుని చదువుకుంటున్నారు. అడుగుతున్నారు పేపర్ 1కి సంబంధించి ఏం చదవాలి సార్ అని చెప్పి మీకు సమాధానంగా ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఇది జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ సిడిపిఓ ఈఓ కూడా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి భారతీయ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, విపత్తు నిర్వహణ, సుస్థిర అభివృద్ధి, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజకీయ వ్యవస్థ, సుపరిపాలన, భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా సఫిషియన్సీ. ఒక కరెంట్ అఫైర్స్ తప్ప అన్ని విషయాలు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ బుక్ కొనుక్కున్నటువంటి వాళ్ళు నాకు మెసేజ్ చేసినట్లయితే నేను ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా. అందులో నేను ఏం చేస్తాను అంటే దీనికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అప్డేట్ చేయడం అనేటువంటిది జరుగుతుందండి. సో ఈ విధంగా ఇంగ్లీష్ మీడియం కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం కూడా ఈ ఇంకొక 1 వీక్ 10 డేస్లో ఇంగ్లీష్ మీడియం కూడా వస్తుంది. ఇటు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 పుస్తకాలు కూడా వస్తున్నాయండి. అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులకు కూడా పేపర్ 1 సబ్జెక్టు సిడిపిఓ అభ్యర్థులకి, అలాగే ఇతర ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి, ఈఓ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి తెలంగాణలో కూడా పేపర్ 1 బుక్ అనేటువంటి రిలీజ్ అవుతుంది. సిడిపిఓ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిడిపిఓ అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మీరు పర్చేస్ చేసుకోండి. ఇప్పటి వరకు పేపర్ 2 ద్వారా మీరు ఉపయోగం పొందారు, ఇప్పుడు పేపర్ 1 ద్వారా కూడా ఉపయోగం పొందాలని కోరుకుంటున్నానండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ యొక్క వీడియోని చూస్తున్నారో, నా యొక్క ఛానల్ చూస్తున్నారో, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మీకు ఎగ్జామ్స్ పూర్తయ్యే లోపల వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తూ ఉంటానండి. అలాగే మనకి ఈ కోచింగ్ బుక్స్ సంబంధించి ఇప్పుడు మన దగ్గర పేపర్ 1 బుక్ ఉన్నది. ఈ పేపర్ 1 పుస్తకం మీరు పోస్ట్లో గనక పొందాలి అంటే గనక ఇది ఎంఆర్పి 750 రూపీస్, అలాగే పోస్టల్ ఛార్జెస్ 100 రూపీస్, కలిపి 850 రూపీస్. మీరు ఈ నెంబర్కి కనుక ఫోన్పే చేసినట్లయితే 7702103857 అనేటువంటి నెంబర్కి మీరు ఫోన్పే చేసి బుక్ నేమ్ రాయండి, జిఎస్ ఏపీపీఎస్సి తెలుగు మీడియం, ఇలాగా మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. అలాగే మీ కంప్లీట్ పోస్టల్ అడ్రస్, ఈ పోస్టల్ అడ్రస్ కూడా ఫోన్పేలోనే పెట్టాలి. మీరు ఫోన్పేలోనే పోస్టల్ అడ్రస్ పెట్టాలి. కంప్లీట్ పోస్టల్ అడ్రస్ మీరు నేము, ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేము, హౌస్ నెంబరు, వార్డ్ నేము, అలాగే విలేజ్ నేమ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ స్టేట్ అండ్ పిన్ కోడ్ అండ్ పర్సనల్ ఫోన్ నెంబర్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీరు పెట్టినట్లయితే ఇంక్లూడింగ్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్తో సహా ఇక్కడ పెట్టినట్లయితే నేను మీకు పోస్ట్లో పంపిస్తాను. వితిన్ 4 or 5 డేస్లో మీకు వస్తుందండి. కాబట్టి పేపర్ 1 జిఎస్కి సంబంధించి పోస్ట్లో పొందాలనుకున్నటువంటి వాళ్ళు మీరు చేయండి. అదేవిధంగా మనకి కోర్సెస్ అనేటువంటి నడుస్తున్నాయి. సిడిపిఓ గ్రేడ్ 1 సూపర్వైజర్స్, ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 అండ్ సిడిపిఓ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అనేటువంటి నడుస్తున్నాయి. లాంగ్ టర్మ్ బ్యాచెస్, ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు పేపర్ 1 పేపర్ 2 కలిపి 25,000 ఫీజు ఉన్నది. నాకు ఫోన్పే చేసినట్లయితే మిమ్మల్ని నా బ్యాచ్లో జాయిన్ చేస్తాను. ఇందులో జాయిన్ అయినటువంటి వాళ్ళకి లైవ్ క్లాసెస్ అలౌ చేస్తాను, అలాగే రికార్డింగ్ క్లాసెస్ అలౌ చేస్తాను.
రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి, వాటితో పాటు నోట్స్ ఇస్తాను, డైలీ టెస్ట్లు కండక్ట్ చేస్తాను, వాటితో పాటు రివిజన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అలౌ చేస్తాను. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో ఇటు ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు కూడా, తెలంగాణ అభ్యర్థులు కనుక చూసినట్లయితే డిసెంబర్ వరకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. లెటర్స్ హోప్ మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏదన్నా నోటిఫికేషన్ సంబంధించి వివరాలు వస్తాయేమో చూద్దాం. సో ఇటు తెలంగాణ వాళ్ళు కానీ లేదా ఏపీ వాళ్ళు కానీ ఇద్దరు కూడా ప్రిపరేషన్ ప్రారంభించండి. క్లాసెస్ అనేటువంటి రెగ్యులర్గా జరుగుతున్నాయి. ప్రతి సోమవారం కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ కొత్త బ్యాచ్తో పాటు మీరు చేయవలసింది ఏంటంటే డైలీ అడ్మిషన్స్ అనేటువంటివి జరుగుతాయి. మీరు కొత్త బ్యాచ్లో ఎప్పుడైనా సరే జాయిన్ అవ్వచ్చు, ప్రతిరోజు అడ్మిషన్ తీసుకోవచ్చు. మీకు అయిపోయినటువంటి టాపిక్లన్నీ మళ్ళీ కవర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇటు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను కూడా క్లాసెస్ అనేటువంటి బోధించడం జరుగుతుందండి. మీకు ఆల్రెడీ తెలుసు సిడిపిఓ ఈఓల్లో మన అకాడమీ నుంచి దాదాపు 240కి పైగా సెలక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అటు సిడిపిఓ కానీ ఏసీడిపిఓ కానీ గ్రేడ్ 1 సూపర్వైజర్స్ కానీ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ కానీ ఇలాగ మనకు చూసుకున్నట్లయితే దాదాపు 240 పైగా సెలక్షన్స్ అనేటువంటి మన అకాడమీ నుంచి ఉన్నాయండి. కాబట్టి ట్రస్టెడ్ ప్లేస్ ఫర్ సిడిపిఓ ఈఓ కోచింగ్ అండి. అలాగే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా బోధించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన యొక్క వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో ఇచ్చేటువంటి వీడియోలన్నీ కూడా మీకు కనిపిస్తాయండి. సో ఇంకా దీనికి సంబంధించి మెటీరియల్ సంబంధించి ఏమన్నా వివరాలు కావాల్సి వచ్చినా లేకపోతే దీనికి సంబంధించి కోర్సుకి సంబంధించి వివరాలు కావాల్సి వచ్చినా మీరు ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను వివరాలు పంపిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్నారో నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో నేను చేయబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలేటెడ్కి సంబంధించినటువంటి సమాచారం కానీ లేదా సక్సెస్ స్ట్రాటజీ కానీ ప్రిపరేషన్ టిప్స్ కానీ నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా మీకు చేరతాయి. దానివల్ల మీరు ప్రయోజనం పొందొచ్చు.